అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ తర్వాత వాతావరణంలో మార్పుల కారణంగా ప్రమాదకర వాతావరణం చోటు చేసుకుంది ఇటు విమానంలో. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్ చూస్తేనే నిజంగా ఒక భయోత్పాతానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ విజువల్స్ అలాంటివి. శ్రీనగర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డేంజర్ లో ఇండిగో ఫ్లైట్ ప్రయాణం చేసింది. అవును, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. ప్రతికూల వాతావరణం కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇండిగో ఫ్లైట్ అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ విమానంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 227 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది మన ఇండిగోకి సంబంధించిన పరిస్థితి. భయంతో ప్రయాణికులు అరుపులు, అక్కడ ఒక్కసారిగా భీతావాహ పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ భయంతులకు లోనే. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక టర్బులెన్స్ లాంటి పరిస్థితి, లేకపోతే ఏమైనా టెక్నికల్గా ఏమైనా జరిగిందా? విమానం మీరు చూస్తే ఒక్కసారిగా ఇలా వణికిపోయింది. ఏకంగా వాళ్ళందరూ కాపాడండి 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 అంటూ అరుపులు. మరోపక్క దేవుణ్ణి ప్రార్థిస్తున్న వాళ్ళు మరికొంతమంది. మీరు చూస్తే పూర్తిగా షేక్ అయిపోతుంది. ఒక మెరుపులు మెరుస్తున్న ఆ లోపల ఒక గ్లిటర్ మీరు చూడొచ్చు. ఒక మెరుపులు లాంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. మమ్మల్ని కాపాడండి అంటూ వాళ్ళు భయభ్రాంతులకు లోనయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాళ్ళు ల్యాండ్ అయ్యేంత వరకు వాళ్ళకైతే కొంతమంది కమెంట్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంతమంది వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. మేము బతుకుతామని నమ్మకం లేదు. ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 227 మంది ప్రయాణికులు ఆ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు నేను అదుగు మధ్యలో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా మెరుపు లాంటి పరిస్థితి. అంటే అక్కడ వాతావరణం ప్రతికూలంగా ఉంది. ప్రతికూల వాతావరణం ఒక్కసారిగా వాళ్ళకి ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేసింది. ఆ ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టిన నేపథ్యంలో పైలట్ చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఆ విమానానికి సంబంధించి నోస్ అంటే ముందు భాగం ఉంటుంది కదా, దానికి డ్యామేజ్ జరిగిందని కొన్ని వార్తాపత్రికలు కావచ్చు, లేకపోతే న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు రాసుకోవచ్చు, అంటే అర్థం చేసుకోవచ్చు. అటువంటి ప్రతికూల వాతావరణంలో ప్రయాణించింది. 27 మంది ప్రయాణికులు తమ ప్రాణాలు దక్కుతాయో లేదో అంటూ భయభ్రాంతులకు లోనే. ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం, మళ్ళీ ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ చూద్దాం. చూసారా, ఒక్కసారిగా అక్కడ ఆ కేకలు, ఆ అరుపులు, దాంతోపాటు భయభ్రాంతులకు లోనైన తర్వాత వాళ్ళు కూర్చున్న కుర్చీలు కదులుతున్నాయి. ఆ సీట్స్ పూర్తిగా వైబ్రేట్ అవుతున్నాయి. దాంతోపాటు ఉరుములు మెరుపులు, అటువంటి పరిస్థితులు.
విమానం వాళ్ళు వెళుతున్న విమానం నిజంగా వాళ్ళ గురించి చెప్తూ ఉంటే నాకు మాటల్లోనే వణుకొస్తోంది. ఎందుకంటే విమానంలో ప్రయాణం చేసిన పరిస్థితుల్లో ఒక్కసారి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇలా ప్రశాంతంగా వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా ఏమైనా టర్బులెన్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే క్యాబిన్లో ఒక్కసారి అనౌన్స్మెంట్ వచ్చినా చిన్న భయం అనేది ప్రారంభమవుతుంది. అటువంటిది ఒక్కసారి చూడండి, ఇలా ఇప్పుడు మనం కూర్చున్నాం, ఇలా కూర్చున్న కూర్చి ఒక్కసారిగా ఇలా వణికిపోతుంది అనుకున్నప్పుడు ఎటువంటి భయం వేస్తూ ఉంటుంది. కనీసం మనం భూమి మీద ఉన్నాం అనుకోండి, ఎక్కడికైనా బయట వెళ్ళడానికో, పరుగులు పెట్టడానికో, లేకపోతే మనం కాపాడుకోవడానికో ప్రత్యామ్నాయాలు ఉంటూ ఉంటాయి. అటువంటి అవకాశం ఉంటుంది. కానీ గాల్లో ఉంది విమానం, కనీసం ఎటువంటి అవకాశం ఉండదు. అక్కడ ఆ పైలట్ అనౌన్స్మెంట్ ఇచ్చినంత వరకు తప్ప మనకి ఇంకో ఆప్షన్ ఉండదు. ఒకవేళ సేఫ్ ల్యాండింగ్, కనీసం నీటి మీదనే ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటేనే బ్రతకగల ఛాన్స్ ఉంటుంది. అంతకు మించి ఇంకొక అవకాశం, ఆప్షన్ రెండోది లేదు. ఇటువంటి పరిస్థితులు. ఇంకో విషయం తెలుసా, ఈ విమానానికి సంబంధించి ఆ ముందు భాగం, ఆ ముక్కు ప్రాంతం ఉంటుందంటే ఆ ముందు భాగం ఉంటుంది కదా, నోస్ అంటారు కదా, ఆ ఫ్లైట్కి సంబంధించిన నోస్, అది డ్యామేజ్ అయింది. అంటే ఏ స్థాయిలో అక్కడ ప్రమాదం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించి సమాచారం ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. వీళ్ళందరూ కూడా భర్తకి బట్ట కట్టాలని చెప్పి అందరూ ప్రార్థించుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే అక్కడ ఆ వైబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రతికూల వాతావరణం కావచ్చు, ఆ స్థాయిలో ఉంది. మేమెవరైనా బతికి బయటపడతామా, కనీసం బతుకుతామా, బతికి బట్ట కడతామా అని చెప్పి వాళ్ళు భయపడ్డారు ఆ సందర్భం. ఇప్పటికీ క్యాబిన్ క్రూ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళకి సముదాయించే ప్రయత్నం చేశారు. ఫ్లైట్ని అక్కడ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. భయపడకండి, అయినప్పటికీ ఎవరికైనా ప్రాణమే కదా, ఎవరి ప్రాణం మీద ఎవరికి తీపి ఉండదు. అందులో గాల్లో దీపంలా మారిపోతే ప్రాణాలు ఇక ఏముంటుంది. జరగడానికి ఏమైనా జరిగితే కనుక బహుశా ఇక అమ్మ అనే పిలుపు కూడా పక్కవాడికి వినిపించదేమో. ఈ గ్యాప్లోనే ప్రాణాలు పోతాయి. అందులో విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ భయం అదే స్థాయిలో ఉంటుంది. దాదాపుగా అందులో కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే ఇంకా భయంగా ఉంటుంది. ఆ టేక్ ఆఫ్ తీసుకున్న సందర్భంలో మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటివి ఫేస్ చేస్తుంటే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. కొత్తగా వెళ్ళిన సందర్భంలో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు నాకు ఊపిరి బిగబట్టినంత పని అయిపోయింది. ఎస్, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలామందికి. కొంతమందికి జెట్ లాగ్స్ ఉంటూ ఉంటాయి. ఇంకా ప్రయాణం చేసిన తర్వాత అది ఇంకా పరిస్థితి వదలవు. సో అటువంటి సినారియో అక్కడ గాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తులో, కనీసం కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆల్టిట్యూడ్ 15,000 అని చెప్తూ ఉంటారు పైలట్ చెప్పినప్పుడు. అమ్మో, ఇంత ఎత్తులో ఉన్నామా? ఇంకా అంత ఎత్తులో ఉన్నప్పుడు ఒక్కసారిగా జరగడానికి జరిగింది. ఈరోజు అదే జరిగింది. ప్రతికూల వాతావరణంలో ఇది ప్రయాణించిందా, మనకి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాలా, లేకపోతే టెక్నికల్ గ్లిచ్ వచ్చిందా అనే అంశానికి సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అదిగో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. అదిగో ఆ విమానానికి సంబంధించి ముందు భాగం చూసారుగా ఏ స్థాయిలో దెబ్బతిందో. ఆ స్థాయిలో దెబ్బతిన్న విమానాన్ని పైలట్ చాకచక్యంగా వ్యవహరించాడు. నిజంగా ఒక్కసారి జై భారత్, భారత్ మాతాకి జై. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మనం మన పైలట్కి ఎటువంటి శిక్షణ ఇచ్చాం, ఎటువంటి క్రమశిక్షణ ఇచ్చాం వాళ్ళకి అనేది ఈరోజు ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. నిజంగా ఒక్కసారిగా మన పైలట్లకి సెల్యూట్ చెప్పాల్సిందే. మన పైలట్ల ధైర్య సాహసాలకి జై కొట్టాల్సిందే. ఈరోజు మెచ్చుకునే ప్రయత్నం చేద్దాం, వారిని అభినందించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆ పైలట్ని, అంతమంది ప్రాణాలని
అంతమంది ప్రాణాలు వాళ్ళు గోల పెడుతున్నా, కాపాడండి కాపాడని చెప్పి ఆహాకారాలు పెడుతున్నా, భయాందోళనలో గురవుతున్న, ఆందోళనలో ఉన్న వాళ్ళు అక్కడ కేకలు పెడుతుంటే, కాపాడండి కాపాడండి అరుస్తూ ఉంటే, అటువంటి ప్రతికూల వాతావరణం, ముందరేమో ప్రతికూల వాతావరణం, దాంతోపాటు అక్కడ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి, హెయిల్ స్ట్రోమ్ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్ 6E2142, ఇంకోసారి చెప్తున్నా, ఇండిగో ఫ్లైట్ 6E2142 అది ఢిల్లీ నుంచి శ్రీనగర్కి వెళ్తున్న ఈ విమానం ముందు భాగం, ఆ నోస్ భాగం ఏ స్థాయిలో కన్నం పడిపోయిందో మీరు చూడొచ్చు. అటువంటి నేపథ్యంలో ఒకవేళ గుర్తుపెట్టుకోండి, మనం విమానాలు ప్రయాణం చేస్తున్నప్పుడు పూర్తిగా కవర్ చేస్తుంటుంది, ఒక కొంచెం అంటే కొంచెం కూడా గాలి లోపలికి రాకుండా. అటువంటిది పూర్తిగా అది ముక్కలైపోయింది ముందు భాగం. ఆ నోస్ భాగంలో ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో చూడొచ్చు. నిజంగా పైలట్ ధైర్య సాహసాలకి, మన పైలట్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మన పైలట్ల ధైర్య సాహసాలు ఇంకొకసారి ప్రూవ్ చేశారు ఈరోజు ఈ పైలట్. 6E2142 ఇండిగో ఫ్లైట్కి సంబంధించిన పైలట్. అదుగు మీరు చూడొచ్చు. పూర్తిగా ప్రస్తుతం ఆ డ్యామేజ్కి సంబంధించి మీకు ఆ పక్క నుంచి క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా, ఆ ముందు భాగం చూడండి, పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. అంటే ఏ స్థాయిలో దెబ్బతిందో అర్థం చేసుకోవచ్చు. ప్రతికూల వాతావరణం ఎప్పుడైతే కిందకి చేరుకుంటుందా లేదా వెంటనే ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఆ పైలట్ చేసిన మొట్టమొదటి మంచి పని ఏదైనా ఉంది అంటే కనుక తను భయపడలేదు, ఎక్కడ బెదరలేదు, జంకలేదు. అఫ్కోర్స్ తనలో ఉండుండొచ్చు. ప్రతికూల వాతావరణం ఎదురైతే ఎవరైనా భయపడతారు, ఎవరైనా జంకుతారు. కానీ మన పైలట్లకి మనం నేర్పింది అది, వాళ్ళు నేర్చుకుంది అది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.